కత్వా చెరువులో హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి భవనాలు కూల్చొద్దని ఆదేశాలు ఇచ్చింది. కత్వా చెరువు పరిధిలో హైడ్రా కూల్చివేతలపై లక్ష్మీ శ్రీనివాస్ బిల్డర్ గుర్రం విజయలక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. కత్వా చెరువులో 170/4 సర్వే నెంబర్లో 15 విల్లాలు అక్రమంగా కూల్చారని రిట్ పిటిషన్ వేశారు. హైడ్రాతో పాటు కమిషనర్ రంగనాథ్ ను ప్రతివాదిగా చేర్చారు. అయితే కత్వా చెరువు పరిధిలోని విల్లాలను కూల్చొద్దని కోర్టు గతంలోనే ఆర్డర్ ఇచ్చింది. న్యాయస్థానం ఉత్తర్వులను ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ వాదించారు. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా దుండిగల్, మల్లంపేటలోని కత్వా చెరువు బఫర్ జోన్, FTL ప్రాంతాలను ఆక్రమించి నిర్మించిన 15 విల్లాలను కొన్ని రోజుల క్రితం హైడ్రా అధికారులు నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే హైడ్రా అధికారుల తీరుపై బాధితులు తీవ్రంగా మండిపడుతున్నారు. విల్లాలను కూల్చివేయడంతో తాము తీవ్రంగా నష్టపోయామని వాపోయారు. అన్ని అనుమతులు ఉన్నాయనే వాటిని కొనుగోలు చేశామంటున్నారు. మరిప్పుడు అక్రమ నిర్మాణాలు అంటూ కూల్చివేయటం ఎంతవరకు కరెక్ట్ అని నిలదీస్తున్నారు. నిర్మాణాలకు అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారు, రిజిస్ట్రేషన్లు ఎలా చేశారు, బ్యాంకులు లోన్లు ఎందుకు ఇచ్చాయి అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ₹1 కోటి నుంచి ₹2 కోట్ల పెట్టి విల్లాలు కొన్నామని బాధితులు తెలిపారు. బిల్డర్ తో తమ డబ్బులు తమకు వెనక్కు ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే మరో ప్రాంతంలో తమకు ఇళ్లు ఇప్పించాలని కోరుతున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.